మళ్ళా సార్ వచ్చిండా? నిజంగానే వచ్చిండా? అబద్ధం ఏమన్నా చెప్తున్నారా? నాకు ముందుగానే తెలియకపోయా కదా. గిన్నిగాన వార్తలు వేసుకునేదానికంటే సార్ వార్త ఒక్కటి వేస్తే సరిపోయేది ఉండే. సరే ఆయన ఆలస్యం ఎటు అయ్యింది కానీ ఇక ఆలస్యం చేయకుండా సార్ ఏమంటుండో ఇనుర్రి. విశాఖపట్నంలో జరిగిన ఎలక్షన్ అయితే అసలు అవినీతి. అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్ May 23 ఆనరబుల్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ ఆర్డర్ పట్టించుకోకపోవడం, సీసీటీవీ కెమెరాల చుట్టూ పెట్టకపోవడం, లైవ్ లింకులు మాకు ఇవ్వకపోవడం, అక్కడ ఈవీఎంలు ట్యాంపర్ అవ్వడం. అంటే నీకు లింకులు ఇవ్వకపోవడంతోనే ఈవీఎంలు ట్యాంపరింగ్ అయినాయి అంటారా సారు? ఒక బూత్ లో 80 ఓట్లు మా మెయిన్ కోఆర్డినేటర్ ఫ్యామిలీ మెంబర్స్, చర్చ్ మెంబర్స్ వేస్తే అక్కడ ఒక్కోటి కౌంట్ లేదు. ఓట్లు వేసిర్రని నువ్వెట్లా చెప్తావు సారు? వాళ్ళు ఓట్లు వేసేటప్పుడు ఏమన్నా లోపలికి పోయి చూసినట్టే చెప్తున్నావు కదా ముచ్చట్లు. మా ఫాదరు ఫ్యామిలీ మెంబర్స్ 25 మంది దగ్గరుండి ఓట్లు వేస్తే 2 ఓట్లే కౌంటింగ్. మీ ఇంటోళ్ళు కూడా ఓట్లు వేయలేదంటారా ఎట్లా? ఇది వరస్ట్ ఎలక్షన్. చరిత్రహీనులుగా మిగిలిపోతారా? ప్రపంచంలో 180 దేశాలు ఎందుకు ఈవీఎంలు వాడి పక్కన పెట్టాయి. 60 లక్షల ఈవీఎంల్లో 40 లక్షలు అఫీషియల్ గా వాడి తతిమా 20 లక్షలు ఎలాగ అనఫీషియల్ గా వాడుతున్నారు. రుజువులతో పెట్టాను. ఈవీఎంలు ట్యాపరింగ్ అయినట్లు కనిపెట్టిర్రంటే ఇంటర్నేషనల్ రాజకీయాలలో మిమ్మల్ని మించిన తోపు ఎవ్వళ్ళు లేరు పోరి సారు. 55,200 చర్చెస్, 5 లక్షల ఓట్లు ఒక బీజేపీ క్యాండిడేట్ కి ఎలా పడుతుంది? 8. ఇలాగ కరెక్ట్ పాయింట్ బై పాయింట్ రుజువులతో నేను పిటిషన్ వేయడం చేస్తారు సార్. మీరు ఏదైనా చేస్తారు కానీ మీ గురించి మాకు తెలియదా? లాస్ట్ వీక్ మీరు అడిగినప్పుడు పొలిటికల్ ప్రశ్నలు అడగండి అన్న. ఎందుకంటే ఈవీఎం ముఖ్యమంత్రికి మేము ఇన్విటేషన్ ఇచ్చాం చంద్రబాబు నాయుడు గారు. ఏమని? రండి అమెరికా అక్టోబర్ 2 సమ్మిట్ పెడదాం అన్నాం. ఇప్పటికి వరకు ఆ జనార్దన్ గానే ఆయన ఎక్స్ఎమ్మెల్సీ ఆయనతో ఉన్న ఆయన ఎప్పుడు సార్ మీ ద్వారా 2014 గెలిచిన ఆయన కనీసం రెస్పాండ్ అవ్వలేదు. ఇదంతా ఎందుకు గానీ గా స్టీల్ ప్లాంట్ సంగతి ఏందో చెప్పురి సార్. ఖజానాలో డబ్బులు లేవు. ఓకే, మరి డబ్బులు తెద్దాం. 13 లక్షల కోట్ల అప్పులు తీస్తాం. స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపుదాం. కోట్లు ఉద్యోగాలు సృష్టిద్దాం. కోటి ఉద్యోగాలంటే ముఖ్యమంత్రులు రెస్పాండ్ అవ్వట్లేదు. సరే తీయుర్రి, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటుర్రు కదన్న చెప్పురు జర. చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 1 వీక్ లో కలకపోతే సెప్టెంబర్ 1 లోపునే, అక్టోబర్ 1, 2 అమెరికా రాకపోతే నేను తీసుకునే చర్యలు ఎలాగుంటాయో అది దేవుడే నిర్ణయిస్తాడు. అంటే ఇంకా మీరేం అనుకోలేదంటారు గంతేనా? సరే తీయుర్రి గాని మరి తెలంగాణ సీఎం వస్తానన్నాడా? అది మంచి ప్రశ్న అండి. మీరు ఏ టీవీ? మాదా 10 టీవీ. వెరీ గుడ్. రేవంత్ రెడ్డి తమ్ముడు నన్ను కలవడం జరిగింది. వారు మొదట వచ్చారు, తర్వాత నేను 3 సార్లు సెక్రటరేట్ అసెంబ్లీ వారి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఎవరు ఒత్తిడి చేశారు? ఇక్కడ వారి గురువు చంద్రబాబు నాయుడు వద్దన్నారా? లేదా అక్కడ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వద్దన్నదా? లేకపోతే ఆయన చుట్టూ ఉన్న ఎవరో పనికిమాల అడ్వైజర్స్ వద్దన్నారా? ఎవరు వద్దన్నారో సార్ ఎందుకు రానంటుండో మనం ముంగట చూద్దాం గాని ఇక మీరైతే జర నిమ్మలంగా ఉండుర్రి సార్. ఇక పోయిరార్రి. జీ థ్యాంక్ యూ.